హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాజేశ్వరి చెలిమెల విరచిత అంశంగా మకర సంక్రాంతి అదే మర్మం పండుగ. మకర సంక్రాంతి పండుగ మర్మం ఇక వినండి. ఉత్తరాయణ పుణ్యకాలం ఎందుకైంది? అది ఎవరికి పుణ్యకాలం అయింది? ప్రస్తుతం ఉత్తరాయణం సూర్యుని ధనుర్రాశి సంక్రమణంతోనే జరిగిపోతుంది కదా. మరి ఇంకా సూర్యుని మకర రాశి సంక్రమణంతో ఈ సంక్రాంతి పండుగ ఎందుకని జరుపుకుంటారు? ఉత్తరాయణం ప్రారంభపు రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకునే ఆనవాయితీ సుమారు 4000 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. నిజం చెప్పాలంటే దక్షిణాయనంతం లేదా ఉత్తరాయణ ప్రారంభం అనేది సూర్యుని మకర రాశి సంక్రమణ సమయంలో, అంటే మకర సంక్రాంతికి పండుగ జరుపుకోవటం క్రీస్తు పూర్వం కామన్ ఎరాకు పూర్వం 2050 ఆ సంవత్సరం నుంచి క్రీస్తు శకం కామన్ ఎరాలో 100వ సంవత్సరం మధ్యకాలంలో జరిగింది. ఆ కాలంలో దక్షిణాయనానంతం లేదా ఉత్తరాయణ ప్రారంభం వింటర్ సొలిసిటైస్ అనేది నిజంగానే జనవరి 14వ తేదీననే వచ్చేది. ఆ రోజు నుండి తర్వాత రాబోయే 6 మాసాల పాటు, అంటే మే నెల చివరి వరకు ఆ ఉత్తరాయణం కొనసాగేది. అది వరకు కొనసాగిన దక్షిణాయనంలో ఉత్తరార్ధ భూగోళంలో, మరీ ముఖ్యంగా హిమాలయాలకు దక్షిణ భాగపు కింది భూభాగంలో గల ఉత్తర భారత గంగా పరివాహక ప్రాంతాలలో ఉండిన జనానికి అప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన విపరీతమైన చలి పరిస్థితి, అంటే సుదీర్ఘమైన రాత్రి సమయం లేదా చాలా తక్కువ సమయం ఉండే పగటి కాలపు పరిస్థితి, ఇంకా చెప్పాలంటే ఆహారం సరిపడా లభించని గడ్డు పరిస్థితులు పోయి దినదినానికి వాతావరణం వెచ్చబడుతూ పగటి కాలం లేదా పగటి సమయం పెరిగి తిండి పుష్కలంగా దొరికే కాలం వస్తుందన్నమాట. అందుకే దక్షిణాయన కాలపు గడ్డు పరిస్థితులతో పోల్చుకొని ఉత్తరాయణ కాలాన్ని ఆనాటి జనం, అంటే కేవలం గంగా పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ఉత్తర భారతీయులు పుణ్యకాలంగా భావించేవారు. అంతకు మించి ఆ కాలానికి వేరే ఏ ప్రత్యేకత లేదు. నిజం చెప్పాలంటే కాలాన్ని లేదా అందులో ఏ భాగాన్నైనా ఇది పుణ్యకాలం, అది పాపకాలం అంటూ విడదీయలేం. ఎందుకంటే అన్ని కాలాలు, అన్ని రోజులు, అన్ని ఘడియలు మంచివే. క్రీస్తు శకం అదే కామన్ ఎరాలో 100వ సంవత్సరానికి ముందు కాలంలో ఓ 2150 సంవత్సరాల పాటు ఉత్తరాయణం ప్రారంభం అనేది మకర రాశిలోనే జరిగేది. ఇక క్రీస్తు శకం కామన్ ఎరాలో 100వ సంవత్సరం తర్వాతే అది నెమ్మదిగా ధనుర్రాశిలోకి మారింది. అందుకు కారణం భూ అక్షచలనం, ప్రెసిషన్ ఆఫ్ ది ఎర్త్స్ యాక్సిస్ అన్నమాట. తద్వారా సంభవించే విషవచ్చలనం, షిఫ్టింగ్ ఆఫ్ ఈక్వినాక్స్. భూభ్రమణం, భూపరిభ్రమణం కాకుండా భూమికి ఉన్న 3వ చలనమే భూ అక్షచలనం. ఈ భూ అక్షచలనం ప్రిసిషన్ ఆఫ్ ది ఎర్త్స్ యాక్సిస్. దాని కారణంగా ఆయనాంతాలు సోల్స్టిసైసెస్ అని అనుకోవాలి మనం, మరియు విషవత్తులు ఈక్వినాక్సెస్ 70.6365 సంవత్సరాలకు ఒకరోజు చొప్పున వెనక్కి జరిగిపోతాయి. ఈ విధంగా చాలా నెమ్మదిగా చెలించే భూ అక్షం ఒక వృత్తం, సర్కిల్, అది పూర్తి చేయటానికి సుమారు 25,800 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకే ఒకప్పుడు
జనవరి 14 జరిగిన దక్షిణాయన అంతం లేదా ఉత్తరాయణ ప్రారంభం అనేది ప్రస్తుతం 22 డిసెంబర్కు జరిగిపోయింది. క్రీస్తు శకం కామన్ ఎరా 100వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం కామన్ ఎరా 2250వ సంవత్సరం వరకు ఈ ఉత్తరాయణం ధనుర్రాశిలోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అది మెల్లగా వృశ్చిక రాశిలోకి, అటు తర్వాత మరో రాశిలోకి జరిగిపోతూ ఉంటుంది. ఈ లెక్కన మన వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సింది మకర సంక్రాంతి పండుగ కాదు, ధనుర్ సంక్రాంతిని. అంటే మన సంక్రాంతి పండుగ డిసెంబర్ 21వ లేదా 22వ తేదీకి జరిగిపోయింది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఉత్తరాయణం వింటర్ సొలిస్టైస్ ఆ రోజే ప్రారంభమవుతుంది కాబట్టి. కానీ అలా ఎవరు 22 డిసెంబర్ నాడు జరుపుకోవటం లేదు కదా. గత 1924 సంవత్సరాల నుంచి నేటి 2024 100 ఏళ్ల ప్రకారం జనవరి 14వ తేదీ వరకు సంక్రాంతి పండుగని ఉత్తరాయణ ప్రారంభకాలంతో సంబంధం లేకుండా, అంటే డిసెంబర్లో కాకుండా పాత అలవాటు ప్రకారం జనవరి నెలలోనే జరుపుకుంటున్నారన్నమాట. ఆ ఆచారం ఆనవాయితీ దాని ప్రకారమే ఇక ముందు కూడా అలాగే జరుపుకుంటారు. జనంలో నమ్మకానికి ఉన్న బలం అది. ఏం చేస్తాం, పైగా రైతులకు పంటలు చేతికి అందేది కూడా జనవరి ప్రారంభంలోనే కదా. ఆ రైతు కుటుంబాల సంతోషం కూడా ఈ పండగకు లింక్ అయి ఉంది. ఇక భూ అక్షం చలించటం విషయానికి వస్తే, భూ అక్ష చలనం ప్రిసిషన్ ఆఫ్ ది ఎర్త్స్ యాక్సిస్, దాని కారణంగా ప్రతి 70.6365 సంవత్సరాలకు ఒకరోజు చొప్పున, మొత్తం 2150 సంవత్సరాలకు ఒక రాశి చొప్పున, ఒక రాశి నుంచి మరో రాశికి ఆయనాంతాలు సొలిస్టైసెస్ మరియు విషవత్తులు ఈక్వినాక్సెస్ జరిగిపోతాయి. అయితే ప్రతి సంవత్సరం యథావిధిగా జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చేస్తాడు, అదే ప్రవేశిస్తాడు. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యుడు ఒక రాశిలోకి వరుసగా సంక్రమిస్తాడు, అదే ప్రవేశిస్తాడు. అయితే ప్రస్తుతం జరిగే ఉత్తరాయణం ప్రారంభ కాలానికి సూర్యుడి మకర సంక్రమణానికి ఏమాత్రం సంబంధం లేదు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలోకి సంక్రమించినట్టుగానే యథావిధిగా మకర రాశిలోకి కూడా రొటీన్గానే ఇప్పుడు కూడా సంక్రమిస్తాడు, అంతే. నిజానికి నక్షత్ర రాశులు అనేవి ఊహాజనితాలు. అవి మానవుడు ఊహించుకున్న కల్పిత రూపాలు. వాస్తవానికి ప్రతి రాశిలో కూడా ఎన్నో విడివిడి స్వతంత్ర నక్షత్రాలు మనకు కనపడతాయి. కానీ వాటి మధ్యలో తిరిగి ఎన్నెన్నో కాంతి సంవత్సరాల విడివిడి దూరాలు ఉంటాయి. మనకు అగుపించినట్లుగా సూర్యుడే ఆయా నక్షత్ర రాశుల గుండా ప్రయాణించటం అసంభవం. ఎందుకంటే మన సూర్యమండలానికి ఆయా నక్షత్ర రాశులు, ఆ రాశుల్లోని విడివిడి నక్షత్రాలు కోట్లాది కాంతి సంవత్సరాల అవతలి దూరంలో ఉంటాయి. కానీ సూర్యుడు మాత్రం తాను ఉన్న చోటే ఉంటాడు, నక్షత్ర రాశుల వైపుకి ఎప్పుడూ వెళ్ళడు. నిజానికి మన సూర్యుడు కూడా ఒక చోటనే స్థిరంగా నిలబడి లేడు. సూర్యుడు కూడా మిగిలిన నక్షత్రాలలాగా తాను ఉన్న పాలపుంత గెలాక్సీ యొక్క కేంద్రం చుట్టూ తిరుగుతూ తన ఆర్బిట్లో తాను కదులుతూ ఉంటాడు. కానీ సూర్యుడు స్థిరంగా ఒకచోటే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇక భూమి మాత్రమే సూర్యుడి చుట్టూ ఏడాదికి ఒక రౌండ్ చొప్పున తిరిగి వస్తుందన్న విషయం భూమిపై సంభవించే ఋతువుల మార్పు ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే సూర్యుడు అంటే సూర్యుడికి ఆవల ఎన్నో కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో వెలుగుతున్న, అదే మండుతున్న ఆయా నక్షత్ర రాశుల గుండా ప్రయాణిస్తున్నట్లు మనం భ్రమపడతాం. నిజానికి సూర్యుడు ఏ నక్షత్రం లేదా నక్షత్ర రాశుల వైపు వెళ్ళడు అనేది వాస్తవం అంటూ మకర మర్మ సంక్రాంతి పండుగ అనేటువంటి ఈ అంశ విశదీకరణను రాజేశ్వర్ చెలిమెల అందజేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు
మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను. ఆలోచించండి. ధన్యవాదాలు.